నమస్తే దోస్తులు, అందరైతే బాగున్నారు. అదైతే చాలా బాగా ప్రిపేర్ అవుతారు కానిస్టేబుల్ ఎస్ఐకి. మీరందరూ అయితే చాలా బాగా ప్రిపేర్ అవుతున్నారు. ఈసారి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు జాబ్ అయితే వదిలిపెట్టుకోరని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. సో ముఖ్యంగా ఈ వీడియోని ఎందుకోసం చేస్తున్నానంటే, కొత్తగా లేదా ఫస్ట్ టైం అటెంప్ట్ చేసే వాళ్ళు ఎట్లా సక్సెస్ సాధించాలి, ఎట్లా జాబ్ కొట్టాలి అని చెప్పేసి నాకు తెలిసినటువంటి టెక్నిక్స్, నా దగ్గర ఉన్నటువంటి గైడెన్స్, నా దగ్గర ఉన్నటువంటి మోటివేషన్ ఇదంతా కూడా నేను మీకు అందిస్తుంటాను. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే, మీరు ఫస్ట్ టైం దీనికి అటెంప్ట్ చేస్తూ జాబ్ రావాలని చెప్పేసి అనుకుంటున్నారు కదా, యూనిఫామ్ సర్వీస్ లోకి వచ్చి యూనిఫామ్ వేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు కదా, మీకైతే హెడ్స్ ఆఫ్ చెప్తున్నా. ఎందుకంటే మంచి యూనిఫామ్ సర్వీస్ అయితే మీరు అయితే ఎంచుకుంటున్నారు. కాకపోతే మీరు ఫస్ట్ టైం అటెంప్ట్ చేస్తారు కదా, మీకైతే జాబ్ రావాలి అంటే మాత్రం మీరు సీనియర్స్ తోని, లాస్ట్ టైం నోటిఫికేషన్ మిస్ అయిన వాళ్ళతోని అండ్ సీరియస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళతో మీరు పోటీ పడి జాబ్ అయితే సంపాదించుకోవాల్సి ఉంటది. అండ్ ఆల్సో మనకు పోస్టులు అయితే చాలా తక్కువనే ఉండేటట్టు అయితే కనిపిస్తున్నది. మనకైతే 5,000, 5,800 అట్లయితే అంటున్నారు. బట్ 15,000-17,000 అట్లా ఖాళీలు ఇస్తే మీకు కొత్తగా ఫస్ట్ టైం వచ్చేటోళ్ళకి కూడా జాబ్ కొట్టే ఛాన్స్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుండే. ఇప్పుడు పోస్టులు తక్కువన్నాయి కాబట్టి మీరు సీనియర్స్ తోని, లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళతో అవ్వచ్చు, సీరియస్ గా ప్రిపేర్ అయ్యేటోళ్ళతో అవ్వచ్చు, లేకపోతే టీఎస్ఎస్పీ కానిస్టేబుల్స్, ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ అవ్వచ్చు, వీళ్ళు కూడా మళ్ళీ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. సో వీళ్ళతో మళ్ళీ మీరు పోటీ పడి జాబ్ సంపాదించుకోవాలనుకుంటే చాలా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకో. కానీ ఈ కష్టపడేది ఏదో ఈ నోటిఫికేషన్ ఫైనల్ ఎగ్జామ్ రాసేంత వరకు కనుక నువ్వు కరెక్ట్ ఒక గైడెన్స్ తోని, కరెక్ట్ ప్లానింగ్ తోని, మంచి స్ట్రాటజీతో ప్రిపేర్ అయినావు అనుకో, ఇట్లా కష్టపడితే కనుక నీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటది. అది ఎట్లా చూద్దాం. ఇప్పుడు నువ్వు ఫస్ట్ టైం దీనికి అటెంప్ట్ చేద్దాం అనుకుంటున్నావు కదా, ఫస్ట్ నువ్వేం చేయాలంటే, గత ప్రీవియస్ నోటిఫికేషన్స్ లో పోస్టులు అవ్వచ్చు, ఆ యొక్క కట్ ఆఫ్ అవ్వచ్చు, ఒక్కసారి జస్ట్ నీ మైండ్ లో ఇమాజినేషన్ కొరకు నువ్వైతే వాటిని ఒకసారి చూస్తూ ఉండు, అనలైజ్ చేస్తా ఉండు. గిట్లా గిన్ని మార్క్స్ వచ్చినాయి, పేపర్ గిట్ల వచ్చింది, గింత కట్ ఆఫ్ అయింది, గిన్ని పోస్టులు ఉండే, మరి ఇప్పుడు గిట్లు ఉంటుంది, నా సబ్జెక్ట్ ఈ రేంజ్ లో ఉంది, మరి నేను ఎట్లా, నాకు ఎన్ని మార్కులు రావాలని, ఎన్ని మార్కులు గెయిన్ చేసుకోవాలి, నాకు ఏ పోస్ట్ రావాలని ఉంది, నేను ఏ పోస్ట్ సాధించాలనుకుంటున్నా, వీటన్నింటిని కూడా నువ్వు దృష్టిలో పెట్టుకొని ప్రీవియస్ పేపర్స్ అవ్వచ్చు, ప్రీవియస్ కట్ ఆఫ్ మార్క్స్ అవ్వచ్చు, వీటిని ఒకసారి అనలైజ్ చెయ్యి నువ్వు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏం చేస్తావు అంటే, నువ్వు కనుక కోచింగ్ తీసుకున్నావా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అడుగుతున్నా. నువ్వు కోచింగ్ కనుక తీసుకోకపోయి ఉంటే ఇప్పటికైనా టైం అయితే మించిపోలేదు. నీకు సబ్జెక్టు నాలెడ్జ్ ఉంది, నువ్వు 10th క్లాస్ వరకు చదువుకున్నటువంటి సబ్జెక్టు నీకు బాగానే నాలెడ్జ్ ఉంది, దాని మీద అవగాహన ఉంది, అన్ని సబ్జెక్టుల మీద నీకు మంచి ఒక నాలెడ్జ్ ఉంది, నేను మంచిగానే చదవగలిగిన, నేను నాకు ఆ సబ్జెక్ట్ అంతా ఉంది అనుకుంటే నువ్వు కోచింగ్ తీసుకోకుండానే నువ్వు దీనికి ఇంటి దగ్గర నుండి ప్రిపేర్ అవ్వచ్చు. బట్ ఇట్లా నువ్వు కొంచెం టాపర్ అయినప్పటికీ, స్కూలింగ్ నీకు సబ్జెక్ట్ ఉన్నప్పటికీ, నీకు టైం గనక ఉండి ఉంటే ఆఫ్లైన్ లో కోచింగ్ అయితే తీసుకో. ఆన్లైన్ కంటే ఫస్ట్ ప్రియారిటీ ఆఫ్లైన్ కి అయితే ఇవ్వండి. ఎందుకంటే ఆఫ్లైన్ కి వెళ్తే అక్కడ కాంపిటీషన్ ఏ లెవెల్ ఉంది, ఎన్ని లక్షల మంది, ఎన్ని వేల మంది ఉన్నారు ఒక్కొక్క బ్యాచ్ లా, ఎన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, ఎన్ని ఏళ్ళ సంది ప్రిపేర్ అవుతారు వాళ్ళు ఆల్రెడీ టీఎస్ఎస్పీ కానిస్టేబుల్, ఎస్ఎఫ్ కానిస్టేబుల్ అయ్యి ఉండి మళ్ళీ కోచింగ్ వచ్చి ఉన్నారు. అరే మరి నా పరిస్థితి ఏంది అని చెప్పేసి నీకు ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. అంటే వీటి నుంచి నేను ఎట్లా ఓవర్కమ్ కావాలి, ఇట్లాంటి కాంపిటీషన్ నుంచి నేను తట్టుకొని ఫస్ట్ అటెంప్ట్ లో వస్తున్నా కదా, సో ఇందులోనే నాకు జాబ్ సాధించుకోవాలి అంటే ఇంకా నేను ఎంత ప్రిపేర్ కావాలి, ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలని చెప్పేసి నీకు ఆలోచనలనే వస్తూ ఉంటాయి ఆఫ్లైన్ లో క్లాసులు నువ్వు వింటూ ఉన్నప్పుడు. సో మళ్ళీ నువ్వు ఫస్ట్ టైం అంటున్నావు కాబట్టి నువ్వు సబ్జెక్టులు చదివేటప్పుడు కావచ్చు నీకు కొత్తగా అనిపించవచ్చు, నీకు అంతకుముందు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నప్పటికీ కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త టర్మినాలజీ టచ్ అవుతా ఉంటది మనకి. వాటన్నింటిని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చెయ్యి. ఒక్కసారి చదివితే నీకు ఎట్టి పరిస్థితుల్లో గుర్తుండదు, గుర్తుపెట్టుకో. 100% చెప్తాను. నువ్వు ఒకసారి 2 సార్లు చదివి అన్న నాకు గుర్తుంటలేదు, నేను కాంపిటీషన్ లో ఉంటానా, నాకు జాబ్ వస్తుందా అన్న, ఎట్లా అన్న, ఏం చేయాలని చెప్పేసి అడగకు. ఏం ఉండదు. ఎవరు చేసేదైనా, సక్సెస్ అయినోడైనా, జాబ్ సాధించినోడైనా, ఎవరైనా చేసేది ఏంది అని అంటే, 1కి 10 సార్లు 15 సార్లు చదవడమే. అంటే ఒక పేజీని 15 సార్లు చదవమని కాదు, నువ్వు చదివేది ఒక మంచి స్ట్రాటజీతో చదువు. ఎట్లానంటే డైలీ నువ్వు ఒక 3 to 4 సబ్జెక్టులను అయితే పెట్టుకో చదవడానికి. మినిమము 10 to 12 అవర్స్ సీరియస్ గా ఫోకస్ గా చదివితేనే నీకు ఈసారి జాబ్ వస్తుంది. కాబట్టి నువ్వు ప్రతి సబ్జెక్టు చదువు. ఎట్లా చదువుతూ, డైలీ 3 to 4 సబ్జెక్టులు పెట్టుకుంటూ వాటిని అన్నింటినీ చదువుతూ ఉంటావు. ఒకసారి చదువుడు అయిపోతుంది అవన్నీ, మళ్ళీ నెక్స్ట్ టైం చదువు, మళ్ళీ నెక్స్ట్ టైం చదువు, మళ్ళీ నెక్స్ట్ టైం చదువు. ఇట్లా నువ్వు ఎంత ఎక్కువ సార్లు చదివితే అన్ని సార్లు నీకు సబ్జెక్ట్ అనేది గుర్తుంటది. ఫస్ట్ టైం చదివినప్పుడు నీకు కొంచెం అర్థం అవుతుంది, సెకండ్ టైం చదివినప్పుడు కొన్ని అర్థం కాని పాయింట్స్ కొంచెం అర్థం అవుతాయి, థర్డ్ టైం చదివినప్పుడు నీకు గుర్తుంటది, 4th టైం చదివినప్పుడు ఇంకొంచెం గుర్తుంటది, 5th టైం చదివినప్పుడు ఇంకొంచెం గుర్తుంటది. నువ్వు ఎంత ఎక్కువ సార్లు చదువుతూ పోతే నీకు సబ్జెక్ట్ అంత బాగా వస్తుంది, నీకు అంత గుర్తుంటది, నువ్వు ఎగ్జామ్ లో అంత మంచిగా ప్రజెంటేషన్ ఇవ్వగలుగుతావు. కాబట్టి బాగా ఎక్కువ సార్లు రిపిటేషన్ చేస్తా ఉండు, ఎక్కువ సార్లు చదువుతా ఉండు. సక్సెస్ కావడానికి సీక్రెట్ ఒకటే, మిడిల్ క్లాస్ అయినా, పూర్ క్లాస్ అయినా, టాపర్ అయినా ఎక్కువ సార్లు రివిజన్ చేస్తూ సబ్జెక్ట్ ను గుర్తుపెట్టుకోవడమే మనకు కావాల్సింది. సో దీంతో పాటు మనం ఏం చేయాలంటే, నువ్వు ఖచ్చితంగా ఫస్ట్ టైం అంటున్నావు కాబట్టి నువ్వేం చేయాలంటే, ప్రీవియస్ పేపర్లు 100% తీసుకో. గత 1990 నుంచి వెళ్ళి 2022 మెయిన్స్ పేపర్స్ వరకు కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ, నువ్వు కానిస్టేబుల్ ప్రిపేర్ అయితే అంటున్నావు కానీ ఎస్ఐ పేపర్లు కూడా, ఆ 2 పేపర్లు
2019 నుంచి 2022 మెయిన్స్ ఎస్ఐ కానిస్టేబుల్ వరకు అన్ని పేపర్లు తీసుకో. నీ సబ్జెక్టు 2-3 సార్లు చదువుడు అయితే చూసినావా, అప్పటి నుంచి వెళ్ళి డైలీ ఒక పేపర్ నువ్వు చూస్తా ఉండు, ప్రాక్టీస్ చేస్తా ఉండు. దీనికి చాలా టైం అయితే తీసుకుంటది. నువ్వు ఆ ప్రీవియస్ పేపర్ ఒక్కొక్క అర్థమెటిక్ ప్రాబ్లం చేయాలన్నా, నువ్వు దాన్ని అనలైజ్ చేసుకోవాలన్నా, నువ్వు దాన్ని ఓన్ గా ప్రాక్టీస్ చేసి నేర్చుకోవాలన్నా దీనికి టైం బాగా పడుతుంది. అందుకని లాంగ్ టర్మ్ నుంచి ప్రిపేర్ కమ్మని చెప్తే గిందికే. నువ్వు లాంగ్ టర్మ్ నుంచి ప్రిపేర్ అయితే నీకు 100% జాబ్ వచ్చే స్కోప్ ఎక్కువ ఉంటుంది. నువ్వు షార్ట్ టర్మ్ అంటాను మరి ఎట్లా ప్రిపేర్ అవుతావు నువ్వే ఆలోచన చేయజరా. ఇంకో విషయం ఏంటంటే అవన్నింటినీ ప్రీవియస్ బిట్లు ప్రతి ఒక్కటి నువ్వు నేర్చుకో. ఆ జిఎస్ అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, రీజనింగ్ అవ్వచ్చు, అర్థమెటిక్ అవ్వచ్చు, ఇంకే సబ్జెక్ట్ అయినా ప్రతి ఒక్క బిట్టు 100% నేర్చుకో. నేను చెప్తానా అది పక్కా నేర్చుకో. అవే డైరెక్ట్ ఎగ్జామ్ లో రావు, కానీ నీకు అవన్నీ తెలిసి ఉండాలా. అవన్నీ నేర్చుకో. అవన్నీ నేర్చుకుంటూ 3 to 4 టైమ్స్ చదువుడైతుంది. అవన్నీ ప్రీవియస్ పేపర్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటావు. అండ్ ఆల్సో ఏం చేస్తావనంటే టీజీపీఎస్సీ ఉంది, టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసినటువంటి పేపర్స్, ఆ టీఎస్పీఎస్సీ యొక్క ప్రీవియస్ పేపర్ అన్ని కూడా తీసుకొచ్చుకో. రోజుకు అది కూడా ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ అయితే చూస్తా ఉండు. చూస్తే నీకు నువ్వు చదివినటువంటి సబ్జెక్ట్ లోకి వెళ్ళి క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా ఫామ్ అవుతున్నాయి, ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అనేవి ఎట్లా అడుగుతాడు, మరి నేను ఎట్లా చదువుతాను అనే నీకు అన్ని అవగాహన వస్తుంటది అన్నట్టు. ఇట్లా నీకు వచ్చినప్పుడు నువ్వు సక్సెస్ కావడానికి ఒక మంచి స్టెప్ బై స్టెప్ పైకి వెళ్తున్నట్టు లెక్క. నువ్వు ప్రీవియస్ పేపర్ ప్రాక్టీస్ చేయకుండా రోజుకు 2-3 గంటలు చదువుకుంటా, ఫోన్ పట్టుకొని చూసుకుంటా, ఫోన్ లో చదువుకుంటా, నేను చదువుతాను ఇక రోజుకు ఒక కరెంట్ అఫైర్స్ 2-3 గంటలు చదువుకుంటా ఫోన్ లో. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ క్లాస్ అనేటి అబ్బా అందరు చెప్తారు, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తారు, కరెంట్ అఫైర్స్ కదా, న్యూస్ పేపర్ డైలీ చూస్తారు, వచ్చిన విషయాలనే చెప్తా ఉంటారు. కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఛానల్ బాగా ఎక్కువగా ఉంటాయి యూట్యూబ్ ఛానల్ మీరు చూసుకున్నట్టయితే. అవి చాలా ఈజీ చెప్పడం అనేది కరెంట్ అఫైర్స్. సో నువ్వు వాటి కోసమే నువ్వు ఎక్కువ టైం కేటాయించుకుంటా 2-3 గంటలు టైం వేస్ట్ చేసుకోకు. ఒక స్ట్రాటజీగా, ఒక ప్లానింగ్ తోని, ఒక టైం టేబుల్ పెట్టుకొని గీ టైంలో గీ సబ్జెక్ట్ చదవాలి అట్లా చదువు. నువ్వు లేకపోతే ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ చదువుతా నేర్చుకుంటా అంటే నీకు కరెక్ట్ యాక్యురసీ ఉండదు. నువ్వు ఒక స్ట్రాటజీతో లేనట్టు లెక్క. అప్పుడు నీకు గోల్ అనేది నువ్వు అచీవ్ కాలేకపోతావు. టైం టేబుల్ పెట్టుకో, ఒక స్ట్రాటజీ పెట్టుకో. జర పొద్దుగా లేవు బ్రో, నేను చెప్తానా. నువ్వు కొత్తగా ప్రిపేర్ అవుతున్నావు కానిస్టేబుల్ జాబ్ రావాలని చెప్పేసి, సో నువ్వు దీనికోసానికైతే పొద్దుగా లేవు. పొద్దున్న లేచి మంచి మబ్బులు లేచి మంచి జర్రంత గ్రౌండ్ కోయొచ్చు, జస్ట్ రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకొని స్ట్రెచింగ్ చేసుకుని వచ్చి జర మంచిగా చదువుకో. లేదు అనుకుంటే పొద్దుగానే లేచి మంచిగా చదువుకో. సాయంత్రం పూట ఒక అర్ధగంట సేపట్లో గ్రౌండ్ కోయరా, జస్ట్ మంచి స్ట్రెచింగ్, వామపులు గీమపులు అంతా వేసుకొని బాడీని జర యాక్టివ్ గా మంచిగా ఉంచుకో. నీ మైండ్ కూడా జర మంచిగా ఉంటది. సో ఇంట్లో కనుక నువ్వు ప్రిపేర్ అవుతుంటే ఇంట్లో అమ్మ నాన్నకు జర ఎక్కువైతే పనులు చెప్పకని చెప్పు రబ్బా. ఈ అన్ననో తమ్ముడు అక్కనే చెల్లెనో వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే పనులన్నీ అటు కొంచెం దారి మళ్లించండి. మీరు కూర్చున్నావంటే నువ్వు లేవద్దు, నువ్వు ఫుల్ ఫోకస్ లో చదువు. చదివేటప్పుడు నీకు కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు అని చెప్పేసి నీకు అట్లా మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఫస్ట్ టైం అంటున్నావు కాబట్టి. వాటిని ఓవర్కమ్ చేసుకో. నీ మైండ్ ని మొత్తం చేంజ్ చేసుకోవాలా. మీ ఫ్యామిలీని గుర్తు చేసుకో. నీకు జాబ్ వస్తే నీకు ఎంత మంచిగా ఉంటుంది, నీ లైఫ్ ఎంత సక్సెస్ అయితే ఎంత మంచిగా ముందుకెళ్తుంది. మన ఫ్యామిలీస్ అయితే ఎట్లాగో పూర్ మిడిల్ క్లాసే కదా, కొంచెం జాబ్ వస్తే సొసైటీలో నీకు ఒక రెస్పెక్ట్ అనేది లభిస్తుంది. అండ్ ఆల్సో ఫినాన్షియల్ గా బాగుంటారు, మంచిగా నీ ఫ్యామిలీ బాగుంటుంది, మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని మంచిగా నీకు పిల్లలకైతే మంచి ఎడ్యుకేషన్ ఇచ్చుకోగలుగుతావు, నీకు మంచి ఫ్యామిలీ ఏర్పడితే నువ్వు మంచిగా ఉండగలుగుతావు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకో. నీకు మోటివేషన్ తక్కువ అయినప్పుడు ఇవన్నీ నీకు నువ్వు ఆలోచన చేసుకోవాలి. జర ఒకవేళ నువ్వు గనక ఆఫ్లైన్ లో ఇన్స్టిట్యూట్ లోకి వెళ్ళి కోచింగ్ కనుక తీసుకుంటున్నట్టయితే జర మంచిగా ప్రిపేర్ గా ఒక్కసారి కూడా నువ్వు ఒక్క క్లాస్ కూడా మిస్ కాకుండా ప్రయత్నం చేసుకో. చెప్తానా, ఒక గంట సేపు కూడా ఆబ్సెంట్ కావద్దు నేను చెప్తానా. ఎందుకంటే నువ్వు మిస్ అయిన క్లాస్ మళ్ళీ వినలేవు, నీకు అర్థం కాదు చెప్తానా. అండ్ ఆల్సో నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో వాంతో జర డిస్కషన్ పెట్టకు, ఎక్కువ సోది పెట్టకు, డిస్కషన్ పెట్టుకోకు. నువ్వేందో నీకు తెలుసు, సార్లు చెప్పే క్లాసులు పర్ఫెక్ట్. ఏమైనా డౌట్లు ఉంటే సార్ తో డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వు, తెలుసుకో. ఏమైనా డౌట్లు ఉంటే పక్కన వాళ్ళకి అడిగి క్లారిఫై చేసుకో. మంచిగా చదువు, చెత్త విషయాలు డిస్కషన్ చేయకు. జర ఫోన్లు అయితే ఎక్కువ పట్టుకోకు చెప్తానా. ఫోన్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చూడకు బ్రో అని చెప్తానా. జర మెయిన్స్ ఎగ్జామ్ అయ్యి నువ్వు జాబ్ కొట్టేదాకా జర ఫోన్లకు అయితే దూరంగా ఉండు. ఎవరి ఫంక్షన్లు వాళ్ళ వీళ్ళ వాటికి జర పోకుండా ఉండు. ఏం కాదు, ఫంక్షన్ పోకపోతే ఏమవుతుంది, వాళ్ళు ఇప్పుడు అరే రాలేరా బాయ్ అనుకుంటారు. జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళే అనుకుంటారులే. జరగి దోస్తుగాలతో ఫోన్లు మాట్లాడు, జర దోస్తుగాలతో జర తిరుగుడు, తాగుడు గిట్లాంటి అలవాట్లు ఉన్న వాళ్ళు కావచ్చు. లేదనుకుంటే గర్ల్ ఫ్రెండ్లతో జర సోదులు పెట్టుకుంటా చాటింగ్లు ఎక్కువ టైం చేసేటోళ్ళు కావచ్చు. ఇట్లాంటి వాళ్ళు జర ఆ చాటింగ్లు గీటింగ్లు అంతా బంద్ చేయండి. మీ గర్ల్ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ కో చెప్పుర్రి, నేను ఇప్పుడైతే కానిస్టేబుల్ ఇట్లా ప్రిపేర్ అవుతున్నా, నన్ను జర డిస్టర్బ్ చేయకు. మన జాబ్ వచ్చినాక ఎట్లా టచ్ లో ఉంటే ఉందాంలే గానీ ఇప్పటి వరకు అయితే నువ్వైతే డిస్టర్బ్ చేయకు. నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు. నేను చదువుతున్నా, ఖచ్చితంగా నాకు ఈసారి జాబ్ రావాలి. ఎట్లా సార్ నేను జాబ్ సాధిస్తా, దానికి నీ వంతు సహకారం అయితే నాకు చెయ్యు. నన్ను అయితే డిస్టర్బెన్స్ చేయకుండా ఉండు. ఎప్పుడు ఏదో ఒక మెసేజ్ చేసి అప్పుడేకుండా ఫోన్ చూడకు, ఫోన్ ముట్టుకోకి, ఊకొక చాటింగ్ చేసుకుంటా ఉండకి. నేను మొత్తానికి ఫోన్ బంద్ చేస్తేనే బెటర్ అని నా అభిప్రాయము. కుదిరితే ఆ పని చేయి, లేకపోతే నేను చెప్పినట్టు ఎప్పుడో గింత ఒక 2 మెసేజ్లు చేసినావా లేకపోతే చాటింగ్ చేసినావా సపరేకున్నావా, బట్ నీ పని చూసుకో. మళ్ళీ కాన్సన్ట్రేషన్ అటు ఓనియకు. జర ఫోన్లు పెట్టుకుంటా చాటింగ్లు చేసుకుంటా జర లొల్లీలు పడకు, మైండ్ డిస్టర్బెన్స్ చేసుకోకు. నీ పక్కన ఉండడంతో వాంతో వీంతో జర లొల్లులు అయితే పడకు. జర లొల్లీలు పడ్డప్పుడు ఏమైందంటే నీ మైండ్ అనేది డిస్టర్బెన్స్ అయితే డిస్ట్రాక్షన్ అవుతుంది. నీకు సబ్జెక్ట్ జర గుర్తుండదు, దాని గురించి ఆలోచిస్తుంది. పాజిటివ్ కానీ నెగిటివ్ గురి ఎక్కువ మన మైండ్ అనేది అట్రాక్ట్ అవుతూ ఉంటది. సో అందుకని చెప్తానా, ఎట్టి పరిస్థితుల్లో నీ మైండ్ ఎటు కూడా పోనీయకు. ఎందుకంటే బ్రో ఇప్పుడు క్వశ్చన్ పేపర్ అనేది చూస్తురా ఎంత చాలా టఫ్ ఇస్తాను పేపర్. నువ్వు ఆ రేంజ్ లో సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే బాగా కష్టపడి చెప్తానా. మళ్ళీ నెగిటివ్ మార్క్స్ నువ్వు ఏదో గుడ్డిగా
పెట్టేస్తే 60 మార్కులు వస్తే నేను క్వాలిఫై అవుతాను చెప్పడం కాదు. నెగిటివ్ మార్క్స్ ఉన్న నీకు తెలిసిన క్వశ్చన్లు పెట్టాలి. మళ్ళీ నేను నీకు ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ లో ఎట్లా నువ్వు 60 మార్క్స్ గెయిన్ చేసుకోవాలా, ఎట్లా నువ్వు సక్సెస్ కావాలి, ఎట్లా నువ్వు క్వాలిఫై కావాలో నెక్స్ట్ నేను మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీడియోస్ కూడా నేను మీకు చెప్తా ఉంటా. అండ్ నువ్వు కొత్తగా వచ్చినావు కాబట్టి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో. ఎందుకు వస్తానంటే నేను డే బై డే అవ్వచ్చు లేకపోతే డైలీ అవ్వచ్చు ఒక్కొక్క షార్ట్ వీడియో పెడతా ఉన్నా. అందులో ప్రీవియస్ పేపర్ లో వచ్చినటువంటి క్వశ్చన్స్, అర్థమెటిక్ క్వశ్చన్స్ వాటిని నేనే సాల్వ్ చేస్తూ నీకు స్క్రీన్ మీద పెడుతూ ఉంటా. వీడియో చూసినప్పుడు నువ్వు ఆ క్వశ్చన్ అయితే కొంచెం నేర్చుకున్నావు అనుకో, నీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అది. సో నువ్వైతే కొత్తగా ఫస్ట్ వస్తున్నా అంటున్నావు కాబట్టి నెగిటివ్ గా అయితే ఏం థింక్ చేయకు, నాకు జాబ్ రాదని చెప్పేసి తక్కువ పోస్టులు ఎక్కువ మంది కాంపిటీషన్ ఉన్నారని చెప్పేసి నువ్వైతే టెన్షన్ తీసుకోకు. ఫస్ట్ నువ్వు ప్రశాంతంగా ఉండు, మంచిగా సబ్జెక్ట్ నేర్చుకో, మంచిగా బ్రెయిన్ లో మంచి కూర్చుని పెట్టుకో, మంచిగా ఎగ్జామ్స్ రాయి. తర్వాత నువ్వు ప్రిపేర్ అయినప్పుడు నేను మళ్ళీ నువ్వు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నువ్వు చూస్తూ ఉంటే ఎట్లా ప్రిపేర్ కావాలి ఏంది అని చెప్పేసి నీకు అంత గైడెన్స్ అవ్వచ్చు, మోటివేషన్ అవ్వచ్చు, అంత నేను మీకు ఇస్తూ ఉంటా. సో ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే అప్డేట్ చూస్తూ ఉండు. అంటే ఏదో యూజ్ఫుల్ అయ్యేటటువంటి ఇన్ఫర్మేషన్ కోసము ఛానల్ ఓపెన్ చేసి కొంచెం చూసుకుంటే పర్లేదు మొబైల్ పట్టుకుని, అంతేగాని వేరే చెత్త రీల్స్ అట్లాంటి ఎక్కువ డిస్టర్బెన్స్ అయ్యేటి అంటే మనల్ని అట్రాక్ట్ గా చేసేటటువంటి వీడియోలు ఉంటాయి కదా, అమ్మాయిల డాన్సింగ్ వీడియోలు అవ్వచ్చు, ఆంటీల డాన్సింగ్ వీడియోలు అవ్వచ్చు, కొంచెం ఫన్నీ వీడియోస్ అవ్వచ్చు, ఇట్లాంటి జర చూడకు ఇప్పుడు. ఓకేనా? నీకు మైండ్ అయినా డిస్టర్బెన్స్ అనిపిస్తే కాసేపు పండుకో, ఒక 5 నిమిషాలు సేపు పండుకొని మంచి రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ లేచి మళ్ళీ చదువుకో. అంతేగాని ఎక్కువ ఫోన్ పట్టుకుని అయితే కూర్చోకు, సరేనా? నీకు మోటివేషన్ తక్కువ అనిపిస్తే మీ అమ్మ నాన్న పడే కష్టం అవ్వచ్చు, నువ్వు ప్రిపేర్ అయ్యే కష్టం అవ్వచ్చు, నువ్వు డబ్బులు లేక వచ్చి అట్లా కష్టపడుతున్నావు కదా జాబ్ రావాలని చెప్పేసి. సో వీటన్నిటిని అయితే గుర్తు చేసుకో, నీకు మోటివేషన్ అయితే లభిస్తుంటది. అండ్ నువ్వు మంచిగా ప్రిపేర్ అవుతున్నావు, నువ్వు ఎక్కువసార్లు రివిజన్ చేస్తున్నావు, గ్రాండ్ టెస్టులు రాస్తున్నావు, ప్రీవియస్ పేపర్ ప్రాక్టీస్ చేస్తున్నావు, నువ్వు నీ మైండ్ మంచిగా ఉంచుకున్నావు. సో నువ్వు అప్పుడు నీకు ఏమైంది అంటే నీకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. అరే నేను ఈసారి జాబ్ కొట్టగలుగుతా అని చెప్పేసి నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? నువ్వు సబ్జెక్ట్ నేర్చుకుంటూ ప్రీవియస్ పేపర్ ప్రాక్టీస్ చేస్తూ ప్రీవియస్ పేపర్ అనలైజ్ చేస్తూ ఉన్నప్పుడు, నువ్వు గ్రాండ్ టెస్ట్ రాస్తున్నప్పుడు నీకు ఆ సబ్జెక్ట్ అనేది వచ్చినప్పుడు నీకు ఆ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో అంతవరకు ఓపికతోని కన్సిస్టెన్సీగా చదువుతూ ఉండు, ఎటు వణించుకోక మైండ్ నేను చెప్తాను. ఓకేనా? సో ఖచ్చితంగా నీకైతే జాబ్ వస్తుంది, రాదని ఏం లేదు. సీనియర్ తో నువ్వు పోటీ పడ్డప్పటికీ నువ్వు సబ్జెక్ట్ మంచిగా నేర్చుకో, ఇందాక నేను చెప్పినటువంటి స్ట్రాటజీ అంతా ఫాలో అవ్వు. లేకపోతే సబ్జెక్ట్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏంది అని చెప్పేసి మన ఛానల్ ఇంకా వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడు. నీకైతే ఒక అవగాహన, నీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో నువ్వు ఇట్లా కష్టపడు. ఇంకా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయ, దాదాపు నేను రిప్లై ఇస్తాను. సో కష్టపడేకి ఫలితం రావాలని కోరుకుంటూ మీ డీప్ థింకర్ ఫైర్ ఫైటర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.